Step into Value Zone Hypermart Button Cheru. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడిని తెలుసుకునేటువంటి క్రమంలో ఓ సర్వే నివేదికని రిలీజ్ చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ సర్వే నివేదిక పూర్తిగా చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించింది మాత్రమే. సుమన్ టీవీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ నివేదికను మాత్రం ఒక వీడియో రూపంలో మీ ముందు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఇప్పటివరకు అధికార పార్టీ చెబుతూ వచ్చిందో, రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయాలి, ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి నినాదాలతో వెళ్ళిందో, ఆ నినాదాలకి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. అలానే కూటములు కట్టిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ కలిసిన తర్వాత బలం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే వీరికి సీట్ల సంఖ్య కూడా పెరగబోతుంది అనేటువంటి మాట చెప్పింది. ఓట్ షేర్ పెరగబోతుంది, అలానే సీట్ల సంఖ్య కూడా పెరగబోతుందని చెప్పింది. ఈ రాయలసీమ విషయంలో ప్రధానంగా ఈ నివేదిక ఏ విధంగా ఉంది, అలానే ప్రాంతాల వారీగా చూసినప్పుడు ఎవరికి ఏ ప్రాంతంలో ఎడ్జ్ వస్తుంది అనేటువంటి అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ రిలీజ్ చేసినటువంటి నివేదిక. ఇందులో అధికార పార్టీకి కొంత ప్రతికూలత ఉంది అనేటువంటి మాట చెప్తుంది. అలానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విపక్షాలకి కలిసి వస్తున్నటువంటి అంశం ఉంది. జనసేన టీడీపీ కూటమిగా మారిన తర్వాత అది మరింతగా కలిసి వచ్చిందని చెప్తున్నారు. ఇది వాతావరణం మనం 2023 అలానే 2019 ఫలితాలు ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు ఎటువంటి ఓట్ షేర్ ఏ విధంగా డైవర్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈ ఫస్ట్ పిల్లర్స్ అన్ని కూడా 2023లో 2019లో చేసినటువంటి ఈక్వేషన్స్, సెకండ్ పిల్లర్స్ అన్ని కూడా 2023 ప్రస్తుతం చేసినటువంటి ఈక్వేషన్స్. అంటే 2019లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లెక్క చూస్తే పార్టీ వైజ్ ఓట్ షేర్ కేవలం 39% పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ చూస్తే 50% టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇక్కడ మనం చూసినప్పుడు 2019 అంటే అదే సమయంలో జనసేన పార్టీకి సుమారుగా 6% ఉన్నటువంటి పరిస్థితి. మిగతా వాటికి అంటే అదర్స్ కేటగిరీలో చూస్తే కనుక 5% వరకు ఓట్ షేర్ దక్కినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజా ఓట్ షేర్ ఏ విధంగా ఉంది? 2023లో వచ్చినటువంటి ఓట్ షేర్ మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 43% షేర్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇక్కడ వైసీపీకి 41% పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీకి సంబంధించి 4% వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల కేటగిరీలో కూడా 1% పెరుగుదల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రాంతాల వారీగా ఈ లెక్క ఏ విధంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికలో అసలు ఏం పేర్కొన్నారో, ఏ ప్రాంతానికి ఎక్కడ అనుకూలత ఉందనేటువంటి విషయం చెప్పారో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు టీడీపీ గ్రాఫ్ 39 నుంచి 43కి, జనసేన గ్రాఫ్ 6 నుంచి 10కి పెరగగా జనసేన టీడీపీ కూటమి కలిస్తే అంటే ఈ రెండు పార్టీలు కలిసినప్పుడు ఈ శాతం 53%కి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ ఎన్నికల్లో వైసీపీ ఇక గ్రాఫ్ 50 నుంచి 41% తగ్గగా మరికొంత శాతం పడిపోయే అవకాశం ఉందనేది ఈ నివేదిక చెబుతుంది. వారికి ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా భావిస్తున్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాలకు గాను 26 నియోజకవర్గాలు టీడీపీ కేటగిరీ అంటే టీడీపీ జనసేన కేటగిరీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాణక్య స్ట్రాటజీస్ చెబుతుంది. 19 నియోజకవర్గాలు వైసీపీకి దక్కుతాయి. మరో 7 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉందని ఈ నివేదిక చెబుతుంది. దీనివల్ల రాయలసీమలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. అలానే ఇది రాయలసీమకు సంబంధించి, ఎందుకంటే రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి. 52 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఒకసారి చూడాలి. ఈ 52 సీట్లలో గత ఎన్నికల్లో 49 సీట్లు వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం 3 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కినాయి. ఈ లెక్కను చూసారి గెలిచింది కూడా బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు మాత్రమే రాయలసీమలో గెలుపొందారు. కానీ ఈసారి అనూహ్యమైనటువంటి పరిణామం జరగబోతుంది. టీడీపీకి ఇక్కడి నుంచి అంటే 3 సీట్ల నుంచి టీడీపీ లెక్క 26 స్థానాలకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెబుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇలాకాగా భావించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నటువంటి రాయలసీమలో ఎదురవుతున్నటువంటి పరిణామం ఇది. వైసీపీ టార్గెట్ పెట్టినటువంటి మరొక ప్రాంతం ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ ఉత్తరాంధ్రలో కూడా బలమైనటువంటి మద్దతు దక్కించుకోవాలనేటువంటి ఆలోచన
చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉత్తరాంధ్రలో కూడా కొంత ప్రతికూలత ఉందని ఈ నివేదిక చెప్తుంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 34 నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే కనుక 34 నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో టీడీపీకి 23, వైసీపీకి 8, మరో 3 టైట్ ఫైట్లో ఉన్నట్టుగా. అంటే ఇక్కడ కూడా చాలా భారీ ఎత్తున మార్పు జరిగినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కేవలం 6 స్థానాలు మాత్రమే. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీకి 6 స్థానాలు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి ఆ సంఖ్య 23 స్థానాలకు పెరగబోతుంది. అంటే ఇక్కడ ఈ 2 ప్రాంతాలపైన వైసీపీ ఫోకస్ పెడితే ప్రజల నాడి దానికి భిన్నంగా ఉందనేటువంటి మాట ఈ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక మిగతా 2 ప్రాంతాలు కూడా మనం చూద్దాం. ఎందుకంటే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ఓవరాల్గా 45 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలానే ఉభయ గోదావరి జిల్లాలు వీటిని చూసినప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 45 నియోజకవర్గాలు ఉంటే అందులో టీడీపీకి 32 స్థానాలు దక్కబోతున్నాయి అనేటువంటి మాట చాణక్య స్ట్రాటజీస్ చెబుతుంది. వైసీపీకి 8, టైట్ ఫైట్ లో మరొక 5 స్థానాలు ఉంటాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలో కూడా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలను కూడా ఒక పాకెట్ గా మనం చూస్తే కనుక ఈ 34 నియోజకవర్గాల్లో ఇక్కడ కూడా టీడీపీ జనసేన కూటమికి పట్టు దక్కబోతుంది. అంటే 28 సీట్లు గెలవబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే అన్ని రీజియన్స్ లో కూడా టీడీపీ జనసేన కూటమి కలిసిన తర్వాత వచ్చినటువంటి ఈక్వేషన్స్ బాగా పెరిగినాయి అనేటువంటి మాటని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. అలానే ఏవైతే కంచుకోటలుగా మలుచుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి భావించారో ఆయా ప్రాంతాల్లో వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి అనేటువంటి మాట ఈ నివేదిక చెబుతుంది. అంటే చాణక్య స్ట్రాటజీకి గతంలో ఉన్నటువంటి సర్వేకి సంబంధించినటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే దీన్ని ఒక సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి నివేదికగా కనిపిస్తుంది. కాకపోతే ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఏ మార్పు అయినా జరగవచ్చు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేటువంటి క్రమంలో వీళ్ళు అనుసరించినటువంటి మార్గాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఏ అంశాలపైన సర్వే కేంద్రీకరించారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన ప్రభావం, వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నవరత్నాల ప్రభావం, అభివృద్ధి సంక్షేమ పథకాలు, 0 అభివృద్ధి సంక్షేమ పథకాలు, సామాన్యులపై ప్రభావం. అంటే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా, చంద్రబాబు అరెస్టు తదుపరి పరిణామాలు, అలానే గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా, వివిధ సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీల ప్రభావం, తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, గ్రామస్థాయి నాయకత్వం, ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు, సామాన్య ప్రజలపై పెరిగిన ధరల ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ అంశాల ప్రాతిపదికగా ఈ సర్వే చేశారు. కాబట్టి ఇంకా 2 నెలల సమయం ఉంది. ప్రజల నాడి ఏ విధంగా మరుగుతున్నది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ 30 నాటికి వచ్చినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం చూస్తే కనుక ఉత్తరాంధ్ర అలానే రాయలసీమ ప్రాంతాల్లో నాడి పట్టుకునేటువంటి క్రమంలో విపక్షాలు ముందంజలో ఉన్నాయనేటువంటి అంశాన్ని చాణక్య స్ట్రాటజీస్ తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాయో వేచి చూడాలి.